జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయినా నువ్వు తప్పు చేయలేదని తెలిసింది కదా. అంటే ఒకరు చెప్తే గాని నీకు అర్థం కాలేదా? అర్థమైంది ఆద్య, ప్రతిదీ అర్థమవుతుంది. కానీ మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను. అవును, మీరెప్పుడు మాట్లాడే పరిస్థితిలో ఉండరు. అందుకే ఇలా ఉన్నారు. పాపం రామలక్ష్మి కూడా అలాగే పెరిగింది. నేను ఇంట్లో ఉండడానికి కారణం కేవలం రామలక్ష్మి కోసం మాత్రమే. నేనే లేకపోతే తనని ఇంకా అమాయకురాలే చేసి పెంచుతారని ఆగిపోయాను. లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మా అమ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకూడదు ఆద్య. నేనెందుకు చేస్తాను? అది కాదాద్య. ఇందాక పద్మ నువ్వు సీను ఆకు తీసుకున్నావనగానే నువ్వు సీనుతో అలా ఎలా అనుకుంటారు? అయినా నేను శ్రీనుని ప్రేమించడం ఏంటి? సీను అనే కాదమ్మా, నీ జీవితంలో ప్రేమ అనే పదానికే చోటుండకూడదు. ఒకవేళ అదే జరిగితే అప్పుడు మీ అమ్మని తప్పు చేసిందానిగా నువ్వే నిరూపించిందానివవుతావు. నువ్వు నాకు మాటివ్వు. నువ్వు ఎవ్వరినీ ప్రేమించను అని మాటివ్వు. నేనెవరిని ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా. ఈ మాట చాలమ్మా. ఇక నేను ధైర్యంగా ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.